మనతో పాటు ప్రస్తుతం యాదగిరి ముదిరాజ్ గారు ఉన్నారు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్. సో చెప్పండి అన్న, జాగృతి పార్టీ బ్రహ్మాండంగా గెలిచిందని చెప్పేసి మీరు సెలబ్రేషన్ చేసే లోపే అసలు జాగృతికి మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దాని మీద సోషల్ మీడియాలో కూడా ఘోరంగా ట్రోల్స్ అవుతున్నాయి. ఇప్పుడు అది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ విజయం అనుకోవచ్చా, జాగృతి విజయం అనుకోవచ్చా? రెండు రెండు పార్టీలు జాగృతి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఉమ్మడి అభ్యర్థులు వడ్డేపల్లి మున్సిపాలిటీ గెలుచుకోవడం జరిగింది. సరే, గెలిచిన తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఏదో మరి వాళ్ళకి ఏం చేసారో తెలియదు, కానీ మొత్తం ఇట్లా మాత్రం మీ అందరికీ తెలుసు, అందరూ ఓపెన్గా మా దగ్గరకు వచ్చి కండ వేసుకొని బీఫామ్ తీసుకుపోయిన విషయం ఇట్లా మీడియాలో ఇట్లా ఫోటోలతో సహా ఉన్నాయి. ఓకే, అది సో మరి ఇప్పుడు ఇది ఎవరికి గెలుపు? ఇది ఖచ్చితంగా మేము జాగృతికి వెళ్ళిపోయినా అనుకుంటాం. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి trolls. సవా లక్ష జరుగుతుంటాయండి పడవలు, చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఎలక్షన్స్ లో కవిత గారు మార్క్ చూపించింది అనుకోవచ్చు. 100% ఇది ట్రయల్ మాత్రమే. ఓకే. ఇది ట్రయల్ మాత్రమే. ఈరోజు 33 అఫీషియల్గా వచ్చినాయి, 40+ ఉన్నాయని ఇట్లా ఇండిపెండెంట్ ఇట్లా మా దగ్గర మా ఓకే. పార్టీలో పనిచేసి వాళ్ళకు ఇట్లా సపోర్ట్ చేయడం జరిగింది. సో 100% మేము పోటీ చేస్తున్న వాళ్ళకి మాత్రమే బీఫామ్లు ఇవ్వడం జరిగింది. మేము పట్టి ఎవరికి మేము బీఫామ్లు ఇవ్వలే. మేము రాష్ట్రం మొత్తం ఇట్లా పోటీ చేయలే. మీ అందరూ తెలుసు. మామూలుగా మా ఇంట్రెస్ట్ ఉన్న మా కార్యకర్తలు, మా లీడర్లకు మాత్రమే మేము బీఫామ్లు ఇచ్చినాం. మరి సక్సెస్ఫుల్గా వాళ్ళు మరి 40+ గెలిచినందుకు మేము ఇట్లా సంతోషపడుతున్నాం. ఈరోజు వాళ్ళందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు అయితే తెలియజేసుకుంటాం. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ కు వేరే పార్టీలకు వెళ్ళిపోతే ఏం పరిస్థితి? చూడండి, ఈ రోజులలో రాజకీయాలకు విలువ లేకుండా అయిపోయింది, నైతిక విలువ లేకుండా అయిపోతుంది. ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో కూడా, ఆ పార్టీలో గురించి ఈ పార్టీలో కూడా, ఇవన్నీ జరుగుతున్నాయి. వాటన్నిటి మీద కామెంట్ చేయాల్సిన అవసరం ఇట్లా లేదని నేను అనుకుంటున్నాను. అంటే ఈ ఎన్నికల్లో అంటే క్యాండిడేట్ కూడా చూస్తారు కదా, మరి ఇప్పుడు అలా వ్యక్తిగతంగా క్యాండిడేట్ ను చూస్తారు, క్యాండిడేట్ మెడలో ఉన్న కండో చూస్తారు, ఆ కండోలో ఉన్న నాయకులను ఇట్లా చూస్తారు. ఆ నాయకురాలే కవితక్క. వేసుకోలేదు, మేము ఇప్పుడు కూడా ప్రచారానికి కూడా రాలేదు అని చెప్పేసి. మరి ఒక విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు, మా బీఫామ్లే కదా వాళ్ళు తీసుకుంది. అదంతా సోషల్ మీడియాలో ఇట్లా వచ్చినాయి, మీ అందరికీ ఇట్లా తెలుసు. మా కండోలు వేసుకుర్రు, కవితక్క ఆధ్వర్యంలో పార్టీలో చేరిర్రు. మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీఫామ్లు ఇట్లా కవితక్క చేతుల మీకెళ్ళి తీసుకోవడం జరిగింది. అలాంటప్పుడు వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తామండి. దాని మీద పెద్ద కామెంట్ చేయాల్సిన అవసరం ఇట్లా లేదు. నెక్స్ట్ సినిమా ఎప్పుడు ఉండొచ్చు? ఖచ్చితంగా అతి త్వరలో పార్టీ రాజకీయ పార్టీగా రాబోతుంది. ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ, పేద ప్రజల గురించి, సామాజిక న్యాయం గురించి, ఉద్యమకారుల గురించి వస్తున్నటువంటి పార్టీ తెలంగాణ జాగృతి పార్టీ. ఓకే. ఖచ్చితంగా ఇప్పుడు అంటే ప్రధాన శత్రువు ఎవరు అనుకోవచ్చు? ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్? మాకు శత్రువులు అంటూ 3 సమాంతర దూరమే అండి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా 3 సమాంతరంగా ఉన్నాయి, సమాన శత్రువులే. ఆల్టర్నేటివ్ పార్టీ తెలంగాణ జాగృతి, ఆల్టర్నేటివ్ నాయకురాలు ఇట్లా కవితక్కనే. అన్న, ఇంకోటి ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే మొన్న ఉద్యమకారులది సభ పెట్టిండ్రు. సభకి అంటే 10 సంవత్సరాల నుంచి ఉద్యమకారులు గుర్తుకు రాలేదా కవిత గారు కానీ విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి అన్న. మరి ఎందుకు అప్పుడు గుర్తుకు రాలేరు, ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తున్నారు? మీరు ఒక్కటి గమనించాలి, ఆ పార్టీలో కవితక్క గారు మంత్రి కాదు, కేవలం ఆమె ఎంపీ, ఎమ్మెల్సీ మాత్రమే చేసింది. ఇంకొక మాట చాలా స్పష్టంగా చెప్పింది, బయట ఉండి ఉద్యమకారులు బాధపడ్డారు, పార్టీలో ఉండి నేను బాధపడ్డా అని చెప్పేసి కవితక్క గారు చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఉద్యమకారుల గురించి ఆలోచించడానికి కానీ, అడగడానికి కానీ అవకాశం ఇట్లా ఇవ్వలేదు కాబట్టే మరి ఆ రోజు ఏం చేయలేకపోయినానికి ఇట్లా స్పష్టంగా చెప్పింది. మళ్ళొకసారి ఆ విషయాన్ని ప్రస్తావించడం ఇట్లా బాగుండదేమో అనుకుంటా. ఎందుకంటే ఈ రోజు 12 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ప్రభుత్వం కానీ ఉద్యమకారులను దరిదాపులకు ఇట్లా రాణించినటువంటి పార్టీలు, ప్రభుత్వాలు లేవు. కాబట్టే ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ అని చెప్పి మరి మొన్న ఆర్టీసీ కళ్యాణ మండపంలో సభ జరుపుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. నిజంగా ఆ సభతోని మాకు గిట్లా జాగృతికి ఇట్లా మంచి ఉత్తేజం వచ్చింది. ఉద్యమకారులు ఇటు జాగృతి సైడ్, బీఆర్ఎస్ ఖచ్చితంగా ఇప్పుడు ఎంతో కొంత, చాలా తక్కువ మంది ఉద్యమకారులకు న్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరి ఒక 10% ఉద్యమకారులకు మాత్రమే న్యాయం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ 90% ఉద్యమకారులు విస్మరించింది. కాబట్టి ఈరోజు ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ అంత పెద్దగా సక్సెస్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఉద్యమకారులకు అండగా ఉంటాం, కవితకు అండగా ఉంటాం అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అమరవీరుల కుటుంబాలకు ఇట్లా అండగా ఉంటది. ఉద్యమకారులను కలుపుకొని పోతాం. ఉద్యమకారుల ఆకాంక్షను ఇట్లా మా పార్టీలో ఒక లక్ష్యంగా